హాయ్ ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్తో నిలవ పచ్చడి చేసి చూపిపోతున్నానండి. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. హాట్ వాటర్ అయితే రెడీగా ఉంచేసుకున్నాను. అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి నీట్గా కడుక్కోండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఓ బౌల్లో వేసుకొని ఓ పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టేసుకోండి. కంప్లీట్గా తడి లేకుండా ఆరిపోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. కంప్లీట్గా ఇలా ఆరిపోయినాక ఓ బౌల్లోకి తీసుకొని ఒక కప్పు కారం పొడి, ఓ 2 స్పూన్స్ పసుపు, ఆవాలు, మెంతిపిండి ఓ 3 స్పూన్స్ వేసుకున్న, పావు కప్పు ఉప్పు, స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి మంచిగా వేయించుకోండి. అవి వేగినాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్లో తర్వాత వేసి, నేను వెల్లుల్లి అయితే వేసుకోలేదు, మీకు కావాలంటే వేసుకోండి. నిమ్మరసం ఒక 5 నిమ్మకాయలు పిండి వేసేసుకున్నామండి. మంచిగా కలిపేసుకోండి. 1-2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.